హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవిత జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ 10వ తరగతి పూర్తయిన వారికి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడానికి తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ నుంచి అడ్మిషన్స్ అయితే రావడం జరిగింది. ఇది టీజీఆర్జేసీ సెట్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ అడ్మిషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అలాగే ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే టీజీఆర్జేసీ సెట్ 2025. సో ఈ అడ్మిషన్స్ చూసుకున్నట్లయితే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సో దీనికి ఓఎంఆర్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే ఆన్లైన్ టెస్ట్ కాకుండా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాము. సో ఇది పీడిఎఫ్ ఫ్రెండ్స్, టీజేఆర్జేసీ సెట్ 2025. సో ఇక్కడ కాలేజెస్ చూసుకున్నట్లయితే కేటగిరీ ఆఫ్ ద జూనియర్ కాలేజెస్ గర్ల్స్ అండ్ బాయ్స్కి ఉంటుంది. అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో జనరల్ బాయ్స్కి వచ్చేసి 15 కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణలో. అలాగే జనరల్ గర్ల్స్కి వచ్చేసి 20 కాలేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ అలా రెసిడెన్షియల్ మోడ్లో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, ప్రొవైడ్ చేస్తారు అక్కడ. అండ్ అలాగే ఇండివిజువల్ అటెన్షన్ ఈజ్ బీయింగ్ పేడ్ టు ఈచ్ స్టూడెంట్. ఇండివిజువల్ వాళ్ళకు ఎనీథింగ్, అన్ని సౌకర్యాలు, అన్ని ఫెసిలిటీస్ అక్కడ చూసుకుంటారు. మార్నింగ్ వాళ్ళకి ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 5:30 AM నుంచి వాళ్ళకు వేకప్ అనేది ఉంటుంది. అండ్ 9 వరకు వాళ్ళకు ఫిజికల్ ఎక్సర్సైజెసే ఉంటాయి. వీటితో పాటు స్పోర్ట్స్, అకాడమిక్ యాక్టివిటీస్, ఇంపార్టెన్స్ ఇన్ గివెన్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని యాక్టివిటీస్, స్పోర్ట్స్కి సంబంధించిన అదర్ యాక్టివిటీస్ కూడా ఈ కాలేజెస్లో ఫెసిలిటీస్ ఇస్తారు. అండ్ అలాగే ఇక్కడ ఎలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీ పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు, ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే. అండ్ అలాగే హాస్టల్ ఉంటుంది, మధ్యాహ్న భోజనం అనేది కాలేజెస్లోనే ఉంటాయి. అన్ని ఫిజికల్ ల్యాబొరేటరీస్ అండ్ అలాగే లైబ్రరీస్, రీడింగ్ రూమ్స్, అన్ని ఫెసిలిటీస్, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి ఇక్కడ ఈ కాలేజెస్లో. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఫస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 1, 2 కాలేజెస్ బాయ్స్ గర్ల్స్కి సంబంధించినవి యాదగిరి, భువనగిరి డిస్ట్రిక్ట్, అలాగే హన్మకొండ. ఈ రెండిట్లో ఓపెన్ కేటగిరీలో అంటే 33 డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ 2 డిస్ట్రిక్ట్లలో అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైతే సెంటర్స్ ఇచ్చారో, కాలేజెస్ ఇచ్చారో ఆ కాలేజెస్లో. కానీ మిగిలిన 3 నుంచి 35 నెంబర్ వరకు ఇచ్చిన డిస్ట్రిక్ట్స్, కాలేజెస్లలో, ఊర్లలో ఇక్కడ ఇచ్చిన పేర్లు అంటే గద్వాల్, జోగులాంబ దగ్గర బీచ్పల్లి అని ఉంది కదా, ఆ కాలేజీలో ఓన్లీ బాయ్స్ వరకే చేసుకోవాలి. బాయ్స్ హాస్టల్ అక్కడ ఉంటుంది. అక్కడ ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళు మాత్రమే అక్కడ అప్లై చేసుకోవాలి, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోకూడదు. అది ఇక్కడ రూల్. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఈ గ్రూప్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గద్వాల్, జోగులాంబ డిస్ట్రిక్ట్లో అయితే 40 ఎంపీసీకి, బైపీసీకి 40. అండ్ అలాగే టోటల్ ఎంఈసీకి ఇక్కడ లేవు. అండ్ అలాగే టోటల్ సీట్స్ వచ్చేసి 40 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ టోటల్గా ఇక్కడ కంప్లీట్గా మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇక్కడ కింద ఇచ్చిన అన్ని డిస్ట్రిక్ట్ల వారు వారి డిస్ట్రిక్ట్ల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఖమ్మం డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే బాయ్స్కి ఏన్కూర్లో, అలాగే గర్ల్స్కి వైరాలో, ఖమ్మం డిస్ట్రిక్ట్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో, బుర్గంపాడులో గర్ల్స్కి, నెక్స్ట్ యాదగిరి, భువనగిరికి, చౌటుప్పల్లో గర్ల్స్కి, ఇలా సపరేట్గా హాస్టల్ వసతులు కల్పిస్తూ అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్ కాలేజెస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రెసిడెన్షియల్లో. ఇది వేకెన్సీ డీటెయిల్స్ ఫ్రెండ్స్. అన్ని ఇంగ్లీష్లోనే ఉంటుంది. ప్రతి కాలేజీలో 40 సీట్లు ఉంటాయి. గ్రూప్స్ వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ.
ఎంఈసీ ఇక్కడ పైన ఇచ్చిన 2 డిస్ట్రిక్ట్లలో మాత్రమే, కాలేజీలలో మాత్రమే ఇక్కడ ఎంఈసీకి ఛాన్స్ అయితే 30 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వేకెన్సీ డీటెయిల్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్, యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లైండ్ అండ్ డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి ఆ కేటగిరీస్ ఉన్న వాళ్ళకి అంటే అలాంటి వాళ్ళకి ఫెసిలిటీస్ అయితే లేవు. అండ్ అడిషనల్ 10% ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఆర్ అవైలబుల్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే 10th క్లాస్ 2025లో ఈ ఇయర్లో 10th క్లాస్ రాసి పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అంతకుముందు పాస్ అయిన వాళ్ళకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ లేదు. అండ్ అలాగే ఇన్ ఎస్ఎస్సిలో నార్మల్గా జనరల్ వాళ్ళైతే 6 జీపీఏ అండ్ మిగతా వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% 5 జీపీఏ అనేది రావాల్సి ఉంటుంది. జీపీఏ ఆఫ్ 5 ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఎవ్రీ స్టూడెంట్కి ఇంగ్లీష్లో మాత్రానికి 4 జీపీఏ ఆఫ్ 4 ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్యాండిడేట్స్కి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎగ్జామినేషన్ డేట్ ఇందాక చెప్పినట్లే. అండ్ అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇక్కడ 12 డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారు. ఈ 12 డిస్ట్రిక్ట్లలో మీకు నియర్గా ఏ డిస్ట్రిక్ట్ ఉందో అండ్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో అక్కడ నియర్లీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్లో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ షెల్ బి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. రెండిట్లో ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్. అండ్ అలాగే గ్రూప్ ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ వన్ ఎంపీసీ వాళ్ళకి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో డ్యూరేషన్ ఆఫ్ 2.5 గంటలు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఎనీ నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు. అండ్ ఈచ్ సబ్జెక్ట్కి ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే ఇంగ్లీష్లో 50, మ్యాథమెటిక్స్లో 50, ఫిజికల్ సైన్స్లో 50 బిట్స్ అనేది రావడం జరుగుతుంది. బైపీసీలో ఇంగ్లీషు, బయో సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్. అండ్ అలాగే ఎంఈసీలో ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇదైతే గుర్తించాలి. అండ్ అలాగే ఇక్కడ ఈ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి ఓఎంఆర్ షీట్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఈ క్వశ్చన్స్ అనేవి 10th బేస్డ్ మీద 10th స్టాండర్డ్ తెలంగాణ స్టేట్ సిలబస్ నుంచి సబ్జెక్ట్ నుంచి మీరు జనరల్గా ఇంగ్లీష్ అవన్నీ అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీకు ఓపెన్ అవుతుంది. అందులో ఆన్లైన్ పేమెంట్ అండ్ ఆన్లైన్ సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు అప్లికేషన్. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందాక చెప్పాను 24/3/2025 నుంచి 23/4/2025 వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరికి ఎక్స్పెన్షన్ లేదు, అందరూ ఫీ పేమెంట్ అయితే చేయాల్సిందే. ఫీ పేమెంట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు జనరల్ నెంబర్ అనేది ఉంటుంది, జనరల్ నెంబర్ ఇస్తారు. ఆ జనరల్ నెంబర్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ మీరు చేయకుండా చూసుకోవాలి. ఎలాంటి మిస్టేక్ చేసినా కానీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అండ్ అలాగే ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసినా కానీ అది ఫామ్ అనేది అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మీరు ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్లో పీడిఎఫ్ అనేది డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు జనరల్గా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్కి తగ్గట్టుగా మీరు ఒకవేళ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన మాత్రానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడైతే మీరు కంపల్సరీ మీకు అప్లికేషన్ అంటే మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1:3 రేషియోలో అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది కౌన్సిలింగ్లో. అలా 1:3లో ఎవరైతే అన్నీ కరెక్ట్గా ఉన్నా, ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో, ఎవరికైతే అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టెంటేటివ్ డేట్ ఫర్ ద phase 1 అడ్మిషన్ 4th వీక్ ఆఫ్ ద May 2025.
మే 4th వీక్న అయితే phase 1 అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. టెంటేటివ్ డేట్ మాత్రమే. సో 4th వీక్లో జరగవచ్చు, జూన్లో కూడా అడ్మిషన్ 1st వీక్లో లోపు అయిపోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎక్కడైనా ఆన్లైన్ అప్లికేషన్, అంటే ఇది ఎగ్జాంపుల్ ఫామ్ ఫ్రెండ్స్. అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్, సర్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మీడియం ఆఫ్ ద స్టడీ ఇన్ 10th, తెలుగు ఆర్ ఇంగ్లీష్. అండ్ అలాగే నేమ్ ఆఫ్ ద డిస్టిక్, అండ్ అలాగే మీరు నేటివ్ డిస్టిక్ పర్ స్టడీ. నేటివ్ మీరు ఎక్కడైతే స్టడీ చేశారో ఆ డిస్టికే మీకు నేటివ్ డిస్టిక్ అయితే అవుతుంది. అండ్ అలాగే రిజర్వేషన్ కేటగిరీ, మీరు అంటే మీ క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ ఏదైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఇక్కడ పిహెచ్ఎస్సి, స్పోర్ట్స్, సిఎపి ఇలాంటివి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఇలా వీటి మీద చూస్ చేసుకోవాలి. అండ్ అలాగే కేటగిరీ ఆఫ్ ద కోర్స్, ఎంపీసీనా బైపీసీ తీసుకోవాలా, ఎంఈసీ తీసుకోవాలా. అంటే ఎంఈసీ తీసుకునే వాళ్ళు మాత్రం ఆ 2 డిస్ట్రిక్ట్లలో మాత్రమే ఉంటుంది. గర్ల్స్కి హసనపర్తి అండ్ బాయ్స్కి సర్వైల్ ఓన్లీ లో మీరు ఆప్టెడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో 3 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అండ్ అలాగే ఫోటో సిగ్నేచర్ అనేది ఇక్కడ మీరు సైజ్ అనేది చేసేసుకొని మీరు మీ సేవ లేదంటే ఈ సేవకి వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫీ పేమెంట్ చూసుకున్నట్లయితే ముందు మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఫీ పేమెంట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనేది కనిపిస్తుంది కదా ఈ అఫీషియల్ వెబ్సైట్లో, దీని మీద క్లిక్ చేయండి. సో ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్లో అప్లై ఫర్ అంటే దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్కి కదా, సో అది వచ్చేస్తుంది. తర్వాత క్యాండిడేట్ నేము, జెండర్, మీరు ఏ కేటగిరీనో, ఎస్సీనా బీసీనా ఏదనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ డిస్టిక్ బిలాంగ్స్ టు డిస్టిక్, మీరు ఏ డిస్టిక్ కిందికి వస్తారనేది. అండ్ తెలంగాణ స్టేట్లోనే నివసిస్తూ ఉండాలి, తెలంగాణ స్టేట్ అయితే ఎస్. అండ్ అలాగే ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత 2025లోనే ఇప్పుడు రీసెంట్గా రాసి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు, లేదంటే కారు. అండ్ అలాగే ఇంగ్లీషు ఇవన్నీ మీరు మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఫీ పేమెంట్ అనేది క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా అయినా చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసి బాక్స్ మీద టిక్ మార్క్ క్లిక్ చేస్తే మీకు ఇలా సబ్మిషన్ ఇలా వస్తుంది. సో దీని తర్వాత ప్రొసీడ్ అని కొడితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇది పేమెంట్ అనేది సక్సెస్ఫుల్లీ అనేది అవుతుంది. సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మీకు రెఫరెన్స్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే జనరల్ నేము. ఈ జనరల్ నేమ్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అనేది చేయగలుగుతారు. సో ఎవరైతే 10th క్లాస్ చేసి ఈ రెసిడెన్షియల్లలో సీట్ సంపాదించాలి, అడ్మిషన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని రకాల అలవెన్సెస్, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. సో ఎవరు మిస్ అవ్వకండి. ఎవరైతే 10th చదివి ఉన్నారో ఈ అవకాశాన్ని వదులుకోకండి. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. అండ్ అలాగే ఫర్దర్ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ఎగ్జామ్ అనేది రాయాలనేది ఫర్దర్ వీడియోలో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.